టైలరింగ్ అనేది ఎంత చేసినా తక్కువే అండి. ఇది సముద్రం లాంటిది. ఎన్ని మోడల్స్ అండి రోజుకి అసలు. మేము ఇప్పుడుకి ఇన్ని ఇయర్స్ నుంచి కుడుతుంటే గూడా, ఇంకా గూడా ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ పోతూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మన దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి 1 మంత్ కోర్స్ మనం ఇస్తున్నాము. నేనేంటంటే అసలు వాట్ నెక్స్ట్ అనేది క్లియర్‌గా ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ మాత్రమే చెప్తా. వాళ్ళు ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే ఎన్ని బ్లౌజెస్ కుడతా ఉంటే కుట్టిన కొద్దీ ఒక్కొక్కటి తెలుస్తా ఉంటది. ఎందులో మిస్టేక్ అవుతుంది. అది షోల్డర్స్ జాయింటింగ్‌లోనా? లేపోతే హ్యాండ్స్‌లోనా? ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ 1 మంత్‌లోనే ఇచ్చేస్తా అని నేను గ్యారంటీ ఇవ్వట్లేదండి. నేను జస్ట్ కోర్స్ మొత్తం ఏంటంటే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి, డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలనే ప్రాసెస్ మాత్రమే నేను నేర్పిస్తాను. ఆ పర్ఫెక్షన్ అనేది ఎలా వస్తదండి? మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. దాన్ని చూసుకొని కొంచెం మనం దగ్గర జాయిన్ అవుతే బావుంటది. ఒకవేళ లేట్‌గా నేర్చుకునే వాళ్ళున్నారు. ఓకే. లేట్ లెర్నర్స్ ఉన్నారు. వాళ్ళకి మనం ఏం జేయొచ్చు అనుకుంటే, వాళ్ళకి ప్రెషర్ ఇవ్వకుండా ఏదైనా గానీ 1 మంత్ అన్న దగ్గర 2 మంత్స్‌లో నేర్పించండి. ఓకే. ఈజీగా నేర్చుకుంటారు. ఎందుకంటే పర్లేదు అని మనం కొంచెం ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు. ఎంకరేజ్ ఏ పనికైనా చాలా అవసరం. ఇప్పుడు నేను 30 డేస్ కోర్స్ అని చెప్పేసి అన్నానని, ఆ 30 డేస్‌లోనే నేర్చుకోవాలని చెప్తే వాళ్ళని కూడా అంత ప్రెషర్ చేస్తే, ఆ ప్రెషర్‌లో వాళ్ళు ఇంట్లో తిడతారని, లేపోతే రావట్లేదని సగం టెన్షన్ అక్కడే పోతది. సో, ఏంటంటే నేర్చుకోవడానికొచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు గూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే, "పర్లేదమ్మా, ఓకే. స్టార్టింగ్ అలానే అవుతది. ఓకే. నెక్స్ట్ ఒస్తది" అని చెప్పేసి మనం ఎంకరేజ్ చేయాలండి. నేనైతే స్టూడెంట్స్‌కి ప్రతిసారి అదే చెప్తా. ఎందుకంటే, ఎంకరేజ్ చేస్తా ఉంటే వాళ్ళు ఒక్కొక్క బ్లౌజు వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. సో, ఇంట్లో వాళ్ళు గూడా అలా ఎంకరేజ్ చేసి మనకి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ జేస్తే చాలా